ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ జాయిన్ అవుతారు అంతలోపు మనము శ్లోక రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఓకేనా అందరికి నా వాయిస్ వినబడుతుందని భావిస్తున్నా థ్యాంక్ యూ మాతాజీ అందరికి స్క్రీన్ కనబడుతుందా అండి హరే కృష్ణ yes mataji clear కనిపిస్తుంది థ్యాంక్స్ అలాట్ సో లెట్స్ స్టార్ట్ విత్ శ్లోక సో ఫస్ట్ నేను శ్లోక చదువుతాను ఎవరైనా ఇప్పుడు శ్రమిత రేజ్ చేశారు కాబట్టి 4 times రిపీట్ చేయాలి ఓకేనా శ్రమిత గుడ్ లెట్స్ స్టార్ట్ అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః షల్ వి స్టార్ట్ శ్రమిత రెడీగా ఉన్నావా ఓకే yes mataji అన్నాద్ భవంతి భూతాని अन्नाद् भवन्ति भूतानि अन्नाद् भवति भूतानि अन्नाद् भवति भूतानि अन्नाद् भवति भूतानि అది అన్నాద్ భవంతి अन्नाद् भवन्ति भूतानि పర్జన్యాదన్న సంభవః पच्यन्नादि संभव पच्यन्नादि संभव पच्यन्नादि संभव पच्यन्नादि పర్జన్యాదన్న సంభవః संभव యజ్ఞాద్ భవతి పర్జన్యో यज्ञाद् भवति पर्जन्यो यज्ञाद् भवति पर्जन्यो यज्ञाद् भवति पञ्चन्यो यज्ञाद् भवति पञ्चन्यो యజ్ఞ కర్మ సముద్భవః यज्ञ కర్మ సముద్భవః यज्ञात् कर्म 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 సముద్భవః यज्ञात् कर्म యజ్ఞ కర్మ సముద్భవః యజ్ఞ కర్మ సముద్భవః యజ్ఞ కర్మ సముద్భవః యజ్ఞ కర్మ సముద్భవః థ్యాంక్ యూ షమిత అయితే ఇప్పుడు ఎంతమంది 13 పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేయాలి ఓకేనా నేను ముందు క్లాస్ లో కూడా చెప్పాను ఇది శ్లోక రెజిస్ట్రేషన్ లాగా కాకుండా ఒక సేవ లాగా చేస్తే మనకి ఇంకా మైండ్ లో ఉండిపోతుంది అనమాట ఓకే లెట్స్ స్టార్ట్
యా పావనికే మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ సుబ్బారావు ప్రభు లిఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు మీరు. హరే కృష్ణ. మాతాజీ చదువుతాను మాతాజీ. యా ఒక్క నిమిషం. ఎస్ ప్రభుజీ. అన్యాద్ భవంతి భూతాని పర్జంత్ అన్న సంభావః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. హరి బోల్. ఎస్ ప్రభుజీ, హరి బోల్. ఓకే షమిత హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పునమ్మా. అన్నా భవతి భూతాని పర్జన్యాదని సంభవ యజ్ఞ భవతి పర్జన్య యజ్ఞ కర్మ కర్మ సముద్భవః. హరి బోల్. హరి హరి బోల్ షమిత. నైస్. సో ఇప్పుడు సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ లెవెల్ లక్ష్మీ సిహెచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. ఎస్ చెప్పండి మాతాజీ. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. హరి బోల్. ట్యూన్ తో సహా పాడారు. గీత అనేది పాట అన్నమాట. కృష్ణ పాట ద్వారా చెప్తారు అనమాట. సో అలానే చెప్పారు మీరు. ఇంకా ఏం చెప్పాలంటే గీతలో ఉండే పదాలు మన హృదయంలో కృష్ణకి ఒక స్పెషల్ ప్లేస్ తయారు చేస్తాయంట. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మనము? ఆల్మోస్ట్ ఒక 30 అని ఉండింటదా? నాకు ఇక్కడ కనబడట్లే. పావనికి మాతాజీ ఎంతమంది ఉన్నారు టోటల్ గా? మొత్తం కలుపుకొని 18 మెంబర్స్ ఉన్నాం మాతాజీ. చూడండి ఎంత బంపర్ ఆఫర్. అందరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ రోజు. ఓకే సో ఇప్పుడు రమాదేవి పల్లాడి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. హరి బోల్. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు సో మాతాజీ. నైస్. నిజంగా మాతాజీ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు పూజ చేస్తేనే కృష్ణకి వర్షిప్ చేస్తున్నట్టు అని అంటారు కదా. కానీ కృష్ణ భగవద్గీతలో చెప్తారు అనమాట. ఏదో వచ్చే శ్లోకాలలో తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఇంటెలిజెన్స్ తో ఎవరైతే గీతని చదువుతారో నన్ను వర్షిప్ చేస్తున్నట్టే అని అంటారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ తో అని. ఐ థింక్ 18th చాప్టర్ లోనే ఎప్పుడు వస్తుంది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ శ్లోక కూడా. సో ఎవరైతే చెప్తారో గుర్తు చేసుకొని మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చెప్తారో వాళ్ళు కూడా వర్షిప్ చేస్తున్నట్టే అంట కృష్ణని. ఓకే సో నైస్. అందరూ ముందుకు వచ్చి చేస్తున్నందుకు. హరే కృష్ణ స్థితిక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్టార్ట్. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన సంభవ యజ్ఞదద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. హరి బోల్. సో గుడ్ స్మితిక, చాలా బాగా చెప్పావు. సో ఇది జస్ట్ మనకి సేవలా కాకుండా సారీ నార్మల్ గా రిజిస్ట్రేషన్ లాగా కాకుండా సేవలాగా తీసుకోమన్నాను కదా. అది ఎందుకంటే అది మన రిలేషన్షిప్ ని కృష్ణకి మనకి ఇంకా గురువుకి మన రిలేషన్షిప్ ని బలం చేస్తుంది అనమాట. అండ్ అదొక్కటే కాదు, ఇప్పుడు మనము
ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకొని ఉంటాం అవన్నీ శ్లోకాలు కానీ లైక్ హోంవర్క్స్ అవన్నీ చేసి ఉంటాం. కానీ ఇవి ఇప్పుడు కూడా మనం ట్రై చేస్తే దానివల్ల మనకి మెమొరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. లైక్ చెప్తారనమాట, లైక్ ఎవరైతే లైక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు. సో మనం ఇప్పుడు నుండి ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు చూడండి చాంటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచనలు రాకూడదు అంటే మనం దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే కాన్సన్ట్రేషన్ వచ్చేలాంటివి చేయాలి. మనం ముందు ఒక ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. సో ఇది కూడా అది లైక్ దానికి ఒక తోడ్పడుతుంది అనమాట. ఓకేనా, మెమొరీ పవర్ ని పెంచుకోవడానికి. ఓకే, 3 times అయింది అనుకుంటా కదా సెకండ్ లెవెల్ కూడా. యా యా, నౌ థర్డ్ లెవెల్. నాన్న ఎవరమ్మా గీతలు అంతసేపు ఉంచారు? 50లో ఉంది ఆన్ చేస్తే, నీళ్ళు ఉడుకుతట్టున్నాయి. హరే కృష్ణ మాతాజీ, కాస్త మ్యూట్ లో ఉండరా? పావని మాతాజీ ఒకసారి మ్యూట్, అందరిని లేదంటే ఒక నిమిషం ఆగండి, నేను అందరిని మ్యూట్ చేసేస్తాను. వెయిట్ ఏ సెకండ్. ఎస్, నేను అందరినీ ప్రతి ఒక్కరిని మ్యూట్ చేశాను. ఇప్పుడు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళు ఒక్కటే అన్మ్యూట్ అవ్వాలి. ఓకేనా? అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చేసింది. శ్రీనివాస్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, స్టార్ట్ చేయండి పూజ. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. హరి బోల్, సో నైస్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. ఒక్క నిమిషం హ్యాండ్ డౌన్ చేస్తాను. హరే కృష్ణ పార్వతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, చదవండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. హరి బోల్, సో నైస్ మాతాజీ. ఈ శ్లోక అందరికి వచ్చనిపిస్తుంది ఎందుకో ఈరోజు శ్లోక రెజిస్ట్రేషన్ చూస్తుంటే. నెక్స్ట్ రమాదేవి పల్లారి మాతాజీ. ఇప్పుడు అందరూ ఇది డివోషనల్ ప్రాక్టీస్ లాగా తీసుకోవాలని చెప్పాను. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు, రిపీట్ అవ్వకుండా లైక్ వేరే వాళ్ళు కూడా చెప్పాలి. పోయిన క్లాస్ లో నేను ఏం చెప్పాను, లైక్ కృష్ణని ఆనందింపజేస్తుంది అనమాట. కృష్ణ పదాలు మనం మాట్లాడితే, కృష్ణకి నచ్చింది మనం చేస్తే కృష్ణుడికి మనం చాలా క్లోజ్ అవుతాం. సో అది ఒక్కటే కాదు, లైక్ ఆనందింపజేస్తాం అనమాట కృష్ణుడికి. సో ఇట్లాంటివి లైక్ ఎట్లా అంటే మనకి రేర్ గా వచ్చే ఆపర్చునిటీస్ అన్నమాట. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ ని ఆనందింపజేయాలంటే చాలా మంది ఇప్పుడు లైక్ చాలా పెద్ద పెద్ద లైక్ కొంతమంది ఇస్తారు కదా గిఫ్ట్స్ లాగా, లైక్ ఆఫరింగ్స్ లాగా పెద్ద పెద్దవి ఇస్తారు అన్నమాట. అది ఇవ్వకుండా మనం కృష్ణునికి రియల్ గా అంటే మన మనస్ఫూర్తిగా ఆయన చెప్పిన పదాలని రిపీట్ చేసినా కూడా ఆయనకి చాలా అంటే చాలా ఆనందం కలిగిస్తుంది. మనకు ఆయనని ఆనందింపజేస్తే మనకి ఏమొస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఏమొస్తుంది కృష్ణని ఆనందింపజేస్తే? హరే కృష్ణ, ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. ఏమొస్తుంది మనకి మనం కృష్ణని ఆనందింపజేస్తే? పరిపూర్ణ కృప లభిస్తుంది. పరిపూర్ణ కృప మనం కోరుకున్నది దక్కుతుంది. పరిపూర్ణ కృప పరమధామానికి వెళ్ళిపోవచ్చు. ఎస్ ప్రభుజీ, ఆ మర్సీ అనేది చాలా అంటే చాలా, అది అందరిపైన ఉంటుంది మర్సీ. కానీ ఎవరైతే ఇప్పుడు చూడండి ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, పేరెంట్స్ కి ఇద్దరిని సమానంగా చూస్తారు, ఏం డిస్క్రిమినేషన్ ఉండదు అనమాట. కానీ మీరే ఊహించండి, ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఒక పిల్లాడు తనకి ఇష్టం వచ్చింది తను చేస్తున్నాడు, కానీ ఇంకొక పిల్లాడు అమ్మ నాన్నలు చెప్పిన గైడెన్స్ తో తర్వాత వాళ్ళకి నచ్చినట్టువి చేస్తూ ఆయనకు కూడా నచ్చేటివి చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు నచ్చినట్టువి చేసే వాళ్ళకి. కానీ ఇద్దరికి ఏం అంటే డిస్క్రిమినేషన్ ఏం ఉండదు, కానీ క్లోజ్నెస్ అనేది బాండ్ అనేది బలపడుతుంది అనమాట.
సో అందుకనే ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. కృష్ణ ఏం చెప్పినా, లైక్ స్టోరీస్ చెప్పినా, శ్లోకాలు చెప్పినా, తాత్పర్యం చెప్పినా, వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పినా, పర్పట్ అయినా, ఏదైనా లైక్ ఏదైనా ఒక్కటి మనం కాన్సన్ట్రేషన్ గా విన్నా లేదా మనం రిపీట్ చేసినా కృష్ణుడికి, లైక్ కృష్ణ పరమాత్మ మనలోనే అంటారు కదా, సో దాని వల్ల కృష్ణుడికి చాలా ఆనందం దొరుకుతుంది అనమాట. దొరికి వావ్ నా పిల్లలంతా చాలా బాగా రిసైడ్ చేస్తున్నారని చెప్పేసి మీతో పాటు లైక్ ఇన్ ఎవ్రీథింగ్ ఈ ఓన్లీ పార్టిసిపేట్స్ మీ పక్కనే ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి? చెప్పాను కదా కృష్ణ పక్కనే ఉన్నారని చెప్పి ముందుకు రావాలి. దెన్ ఆ ఫేత్ అనేది కూడా బలపడుతుంది. ఆనంద్ సాయి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్న ఇప్పుడు ఏంటో భవంతి తెలుసు భవతాని పర్జన్యన్న సమద్భవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. ప్రభుజీ ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకొని చెప్పగలరా? అన్నాద్ భవంతి భూతాని పర్జన్యన్న సమద్భవ అగ్నోద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. హరి బోల్. నైస్ ప్రభుజీ, సో గుడ్. ఎస్, ఇంకెవరైనా ముందుకు వస్తారా? హరే కృష్ణ. లైక్ ఏమైనా లైక్ తడబడినా నేను చెప్తాము, ఇది జస్ట్ యాన్యువల్ ఎగ్జామ్ అలా కాదు. ఓకేనా? ఎవరైనా రావచ్చు. ఎవరు? లక్ష్మీ సిహెచ్ మాతాజీ. చాలా మంది ఉన్నారు చూడండి. విజయలక్ష్మి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ, విజయ మాతాజీ, సుజాత మాతాజీ, సరిత తాటిపాముల మాతాజీ, సుబ్బారావు ప్రభుజీ, రత్నలలిత మాతాజీ, రమాదేవి మాతాజీ, పార్వతి మాతాజీ చెప్పారు, శ్రీతికా మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ, షమిత, దీపికా ఎస్ మాతాజీ, భరత్ భూషణ్ ప్రభుజీ, అర్చనా కృష్ణ మాతాజీ, ఆనంద్ సాయి ప్రభుజీ ఇప్పుడే చెప్పారు, శ్రీనివాస్ ప్రభుజీ చెప్పేశారు, మళ్ళీ లక్ష్మీ సిహెచ్ మాతాజీ. హరే కృష్ణ లక్ష్మీ సిహెచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్, చెప్పండి మాతాజీ. చూడకుండా చెప్పాలా మాతాజీ? ఎస్, ఫోర్త్ లెవెల్. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. హరే కృష్ణ మాతాజీ. సో గుడ్, చాలా కీర్తనలాగా వాడేస్తున్నారు. సూపర్. ఇంకెవరైనా వస్తారా ముందుకి? ఇంకొకరు? హరే కృష్ణ. ఓకే, ఇప్పుడైతే రిపీట్ చేసిన వాళ్ళే చెయ్యొచ్చు. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? థర్డ్ టైం, సారీ ఫోర్త్ టైం కళ్ళు మూసుకొని చెప్పాలి. ఎవరైనా ఉన్నారా? హరే కృష్ణ. 22 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎనివర్ ఉన్నారు రెడీ? హరే కృష్ణ. ఎవరికి చెప్పాలనిపించట్లేదా శ్లోక? హరే కృష్ణ. ఒక్క నిమిషం. యా, ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా శ్లోక? అగైన్ ఏక నిమిషం. ఫస్ట్ చెప్పరా మేడం? మేడం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ ఓకే అండి. అన్నాద్భవతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి కర్మ. ఏకవారం అందిరా మేడం? ఓకే నిమిషం. యా అన్న మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యోదన్న సంభవ. హరి బోల్. సో ఇలానే మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. మనం వేరే వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్ లాగా చెప్పచ్చు మనం ఇవన్నీ.
శ్లోకాలు. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ పదాలు దేంట్లో చెప్పారు భగవద్గీతలో అని అంటే, మనం విత్ శ్లోకాతో చెప్పాం అనుకోండి, ఫుల్ ఇంపాక్ట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళు ఇట్లా అంటే మారిపోతారు. సో అలా ఈజీగా అవుతుంది మనకి. యా, సమిత చెప్పాలనుకుంటున్నావా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శమిత. అన్నాద్ భవతి భూతాని Close your eyes. యజ్ఞాద్ భవతి భూతాని పశ్యన్నాదం. అన్నాద్ భవతి అన్నాద్ భవతి భూతాని అన్నాద్ సంభవ పశ్యన్నాదం సంభవ. యజ్ఞ యజ్ఞాత్ పశ్యన్నో యజ్ఞః కర్మ సముద్భవ. కర్మ సముద్భవ. సముద్భవ. అంతే. మనం ఇలా టైం కొంచెం ఉంటాయి కాబట్టి ఇలా అవుతుంది ఎవరికైనా. నాకు కూడా ఏదైనా కొత్త ఫ్లోగా చదవాలంటే లైక్ కిచ్చి చేసేస్తాను అనమాట. సో టైం తక్కువ ఉండడం వల్ల ఇది అవ్వచ్చు ఇలా, ఓకేనా? కానీ ఇలానే లైక్ ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం పక్కా వచ్చేస్తుంది శ్లోక. ఇంకెవరు చెప్పాలనుకుంటాను? రత్న లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవః. యజ్ఞాద్ భవంతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. హరి బోల్, హరి బోల్. మీరు ప్రాక్టీస్ చేశారు కదా ఇంతవరకు? ఒక్క నిమిషం, మ్యూట్ లో వెళ్ళిపోయారు. నేను ఇవాళ లేట్ గా జాయిన్ అయ్యాను. మీరు ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ వర్షన్ చెప్తున్నప్పుడు వచ్చాను, థర్డ్ లెవెల్ చెప్తున్నప్పుడు. అందుకని అలా చిన్న పిల్లల కంఠస్థ పట్టు. హరి బోల్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. నెక్స్ట్ విజయ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ విజయ మాతాజీ. లేట్ గా జాయిన్ అయ్యాను మాతాజీ, కొంచెం మధ్య మిస్టేక్స్ వస్తాయి. అయ్యి ఏం పర్లేదు మాతాజీ, అందరు మిస్టేక్స్ మన క్లాస్ లోనే చేస్తారు. కానీ వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మిస్టేక్స్ పోతే మాత్రం డిఫరెంట్ లేట్ గా జాయిన్ అయ్యాను, లేట్ గా జాయిన్ అయ్యాను, మర్చిపోయాను. అలా చూసుకుంటూ టైం చూస్తున్నాను కానీ. చెప్పండి మాతాజీ. చెప్పనా మాతాజీ? యజ్ఞాద్ భవతి పర్జన్యోదన్య సంభవః. యజ్ఞోద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. నో మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. అన్నాద్ భవతితో స్టార్ట్ అవుతుంది. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవః. పర్జన్యాదన్న సంభవః. యజ్ఞోద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. హరి బోల్. అంతే. ఎస్, హరి హరి బోల్. ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు సపోజ్ లేపాము నిద్రపోయిన వాళ్ళని, విజయమాతకి ఈ రోజు శ్లోకం ఏం నేర్చుకుని చెప్పాను, అన్నాద్ భవతి భూతాని పర్జన్య, లైక్ నిద్రలోనే చెప్పచ్చు కొంచెం ప్రాక్టీస్ చేసేస్తే. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ శ్రీనివాస్ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఎస్ ప్రభుజీ. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. హరి బోల్, హరి హరి బోల్. సో గుడ్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. సో నైస్. సీరియస్లీ ఇట్లా లైక్ ఎంతూజియాజం చూస్తుంటే అనిపిస్తుంది అనమాట, అయ్యో మాకు కూడా ఇంకా లైక్ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది, లైక్ మేము కూడా పార్టిసిపెంట్స్ లాగా ఉంటే ఇంకా ఎంత బాగుండదు అని.
నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఎస్, విజయలక్ష్మి మాతాజీ, వీడియో టర్న్ ఆన్ చేసుకోరా ప్లీజ్. ఎస్, హరే కృష్ణ. నేను లేట్ గా జాయిన్ అయ్యాను మాతాజీ, చూసుకుంటాను. ఓకే సరేలేండి, చెప్పండి. అన్నద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞో భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. హరి బోల్. ప్రాక్టీస్ చేయండి మాతాజీ ఆ శ్లోక, చాలా మంచి శ్లోక అన్నమాట. ఎస్, సరే ఇంకెవరైనా? హరే కృష్ణ మాతాజీ. స్నితిక చెప్పాలనుకుంటున్నావా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్నాద్భవతి అన్నాద్భవతి పర్జన్యో. నో నో నో, అన్నాద్భవతి భూతాని. అన్నాద్భవతి భూతాని పర్జన్యదన సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యం. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. హరి బోల్, హరి హరి బోల్. ఒక లైక్ ఎవరైనా ఇట్లా శ్లోకాలు చెప్తుంటే లైక్ ఆటోమేటిక్ గా స్మైల్ వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకో తెలియదు కానీ లైక్ ఎంత మంది లైక్ చెప్తున్నా కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది స్మైల్. ఎంత బాగా ట్రై చేస్తున్నారు అబ్బా అని. సూపర్ గా ఆ ఎంతూజియాజం అనేది మన డివోషనల్ ప్రాక్టీస్ లో స్టార్టింగ్ నుండి ఉండాలన్నమాట. సో ఎండ్ వరకు ఉంటే మన భక్తి పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ నాకు సాయి పృథ్వీ ప్రభుజీ శ్లోక రిజిస్ట్రేషన్ ఒకటే తీసుకోమన్నారు. సో ప్రభుజీ జాయిన్ అవుతే ఒక నిమిషం. హరే కృష్ణ షమిత చెప్పు. మాతాజీ ఒక ప్రభుజీ జాయిన్ అయ్యి క్లాస్ చెప్తానన్నారు కదా. అదే చెప్తున్నాను. అదే సాయి పృథ్వీ ప్రభుజీ వస్తా అన్నారు. నేను ఒకసారి కనుక్కుంటా. అంతవరకు ఎవరైనా ఒక రౌండ్ చాంటింగ్ ఎవరైనా చేయడానికి ముందుకు వస్తారా? హరే కృష్ణ, హ్యాండ్ రైజ్ చేయండి. ఓ షమితానే చేస్తారా? చేస్తావా నాన్న చాంటింగ్ 1 రౌండ్? మాతాజీ ఏం చెప్పారు ఇందాక? యాక్చువల్లీ సాయి పృథ్వీ ప్రభుజీ వస్తా అన్నారు. సో 8:25 అవుతుంది. నేను ఒకసారి కాల్ చేస్తాను. అంతలోపు ఎవరైనా ఒక రౌండ్ చాంటింగ్ చేయాలి ప్రభుజీ వచ్చేలోపు. హరే కృష్ణ పావని మాతాజీ చేస్తారా మాతాజీ? మాతాజీ నేను చేస్తా మాతాజీ. ఎస్ మాతాజీ, నేను మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తున్నా. లెట్స్ స్టార్ట్. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे,
हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे, హరే కృష్ణ మాతాజీ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి ఆ శ్లోక అంట చాంటింగ్. సత్యరాజ్ ప్రభుజీ జాయిన్ అయినట్టున్నారు, సో దట్ ఎక్స్ప్లెనేషన్ క్యారీ అవుట్ చేద్దాం. మనకి జాయిన్ అయినట్టే ఉన్నారు, మళ్ళీ లెఫ్ట్ అయినట్టున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి. యా हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरभक्त वृंद. హరే కృష్ణ పావనికి మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చాంటింగ్ చేసినందుకు. हरे జాయిన్ कृष्ण అయ్యారు ప్రభుజీ, మళ్ళీ లెఫ్ట్ అయినట్టున్నారు. కాల్ వచ్చినట్టుంది ప్రభుజీకి. ఓకేనా, ఒక 2 minutes వెయిట్ చేద్దాం, సో దట్ ప్రభుజీ విల్ కమ్ అండ్ ఎన్లైటన్ us. ఎస్, ప్రభుజీ వచ్చారు. హరే కృష్ణ సత్యరాజ్ ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ స్నితిక, అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ మాతాజీ. చెప్పు నాన్న. ప్రభుజీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. అదే లైక్ టెక్నికల్ గ్లిచ్ అన్నది. నెట్ రావట్లేదేమో, ఒకసారి ట్రై చేస్తున్నట్టున్నారు. అదే చాలా టైమ్స్ వచ్చారు, మళ్ళీ లీవ్ అయింది. సో ఐమ్ చెకింగ్ దట్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ, సిగ్నల్ సరిగ్గా లేదని చెప్పారు. ఒక 2 minutes వెయిట్ చేద్దాము, సరేనా? హరే కృష్ణ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
ఫుడ్. మనకి ఎనర్జీ ఎలా వస్తుంది? ఫుడ్ వల్ల వస్తుంది, రైట్? సో మనము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాము? అన్నాద్ భవతి భూతాని అని చెప్పాము. ఏంటంటే ప్రతి ఒక్క జీవికి ఆ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎట్లా అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ లో రైస్ అండ్ వెజిటేబుల్స్. సో ఇప్పుడు ప్లేట్ లో వెజిటేబుల్స్ అండ్ రైస్ ఉన్నాయి. అవన్నీ ఎవరు పండిస్తారు చెప్పండి? ఎవరైనా అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? రైతు నుండి. సో అది ఫార్మర్ వల్ల వచ్చాయన్నమాట. అది ఒక ఫార్మర్ అయినా, లేకపోతే సిటీలో ఉండే వ్యక్తి అయినా, లేకపోతే అనిమల్స్ అయినా, ప్రతి ఒక్కరు దేనిపైన డిపెండ్ అవుతారంటే అగ్రికల్చర్ వల్ల. అగ్రికల్చర్ లో నుండి వచ్చే ఆ ఫుడ్ వెజిటేబుల్స్ వల్ల అన్నమాట. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ లో కూడా నాన్ వెజిటేరియన్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? లైక్ అనిమల్స్ కూడా తినాలి. సో లైక్ గడ్డి తినడం కానీ, లేకపోతే గ్రెయిన్స్ తినడం కానీ అవన్నీ జరుగుతాయి అన్నమాట, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ప్రతి ఒక్కటి ఈ అగ్రికల్చర్ పైన, లైక్ అన్నం పైన, లైక్ గ్రెయిన్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? పర్జన్యాదన్న సంభవ అని అంటున్నారు. అది ఎక్కడి నుండి వస్తాయి? ఆ గ్రెయిన్స్ అనేటివి ఎలా పెరుగుతాయి? ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. భూమిలో నుండి మాతాజీ. యా, భూమిలో నుండి. ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని కోర్స్ చేశాను. జీ కల్పన పేరుతో ఉన్నారు. పర్జన్యాలంటే ఆ గ్రెయిన్స్. అది మీరు ఇప్పుడు వరకు ఏం చెప్పారు? ఎక్కడి నుండి వస్తాయి గ్రెయిన్స్ అని అంటే చెప్పండి, ఎక్కడి నుండి వస్తాయి ఆ గ్రెయిన్స్? ఒక్క నిమిషం. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మన వాయిస్ వినిపిస్తుందా మాతాజీ? ఎస్ ప్రభుజీ, ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఎస్ మాతాజీ. హరే కృష్ణ డియర్ డివోటీస్, నన్ను అందరూ క్షమించండి. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను నా మొబైల్ ద్వారా కనెక్ట్ అవ్వలేకపోయాను మీ అందరికీ. సో ఐఎమ్ సో సారీ. సో నేను మాతాజీ ఏదైతే ఇప్పటి వరకు 3.14 శ్లోకాలు చెప్పారో దానికి కనెక్షన్ గా నేను ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ all the assembled Vaishnavas and all Guru Parampara. So Hare Krishna. ఈరోజు మనం 3.14 భగవద్గీత చాప్టర్ నేర్చుకుంటున్నాం. సో ఇందులో మనకి మనం జీవితాన్ని గడపడానికి, మనం కాకపోయినా మనతో పాటు ఇతర జీవులు కూడా వాళ్ళ యొక్క జీవనాన్ని గడపడానికి వారికి భగవంతుడు ఆహారం అనేది ఏర్పాటు చేశాడు. అలా మన జీవనం సాగడానికి మనకు కావలసిన అన్నం ఇత్యాదులు కానీ అవన్నీ కూడా మనకి వర్షాల ద్వారా వస్తాయి అన్నమాట. సో వర్షాలు అనేవి ఎలా వస్తాయి అనేది మనకు ఈ శ్లోకాల్లో చెప్పారనమాట. ఎవరైనా చెప్పగలుగుతారా వర్షాలు అనేవి ఎలా వస్తాయో? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. యజ్ఞాలు చేయడం సో అయితే భగవద్గీత ప్రకారం భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనకి కావాల్సిన వర్షాలు కానీ మనకి కావాల్సిన ధాన్యాలు కానీ యజ్ఞం చేయడం వల్ల వస్తుందన్నమాట. సో ఈ యజ్ఞాలు ఎందుకు చేయాలి అంటే మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేయడానికి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే భగవంతుణ్ణి యజ్ఞ పురుష అని అంటారు. మనిషి అతని యొక్క జీవిత గమ్యం ఏంటంటే ఈ యజ్ఞ పురుష అనబడే శ్రీ మహావిష్ణువుని ఆయన సాటిస్ఫై చేయాలన్నమాట.
సో అందుకే మనం యజ్ఞాలు చేస్తూ ఉంటాం. అప్పటి సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. దాని ద్వారా వర్షాలు కురిసేవి, వర్షాల ద్వారా పంటలు పండేవి, పంటలు పండడం వల్ల అంత జనాలు సుఖశాంతులతో ఉండేవాళ్ళు. సో ఈ యజ్ఞాలకు అధిపతి శ్రీ మహావిష్ణువు అన్నమాట. దాంతో పాటు యజ్ఞాలకి అధిపతి ఇంద్రుడు అని కూడా అంటారు ప్రభుపాదుల వారు. అయితే మనకి ఎలాగైతే గవర్నమెంట్ ఉంటుందో, గవర్నమెంట్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, తర్వాత హోమ్ అని చెప్పేసి, అలా భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో కూడా ఆయన అనేక డిపార్ట్మెంట్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. సో ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ బ్రాంచెస్ ని వాళ్ళు ఆ బ్రాంచెస్ కి అధిపతిలా ఉంటున్నారు. సో వీరందరూ భగవద్భక్తులే. కాబట్టి భగవంతుని యొక్క కోరిక మేరకు భగవంతుడు సృష్టించిన ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు అధిపతిగా ఉంటున్నారు. అయితే వీళ్ళందరూ భగవంతుని యొక్క ఆదేశం మేరకు వీళ్ళు మనకి సప్లై చేస్తున్నారు. ఎలా సప్లై చేస్తారంటే ఈ యజ్ఞ ఇత్యాది వాటి మూలకంగా మనకి సప్లై చేస్తారన్నమాట. అయితే ఎలాగైతే ఒక చెట్టు పెరగడానికి, ఒక మొక్క పెరగడానికి మనం ఆ వేర్లకి నీరు పోస్తే పెరుగుతుందో, అలాగే భగవంతుడు సృష్టించిన ఈ అన్ని బ్రాంచెస్ కి అల్టిమేట్ ఎవరంటే మన శ్రీ మహావిష్ణువు లేదా కృష్ణుడు. కృష్ణుడి నుంచి ఇవన్నీ ఆవిర్భవించాయి కాబట్టి మనం కృష్ణ భక్తి చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ సాటిస్ఫై అయిపోతారు. అయితే మనం గోవర్ధనలో కూడా చూస్తామన్నమాట. భగవంతుడు ఏమంటారంటే, మీరు ఇంద్రుడికి పూజలు ఎందుకు చేస్తున్నారు? మీరు గోవర్ధనగిరికి పూజలు చేసినట్లయితే గోవర్ధన్ చాలా సంతోషిస్తారు, ఆయన మూలకంగానే మనకి అన్ని వర్షాలు వస్తున్నాయి అంటారు. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ కారణాలకు ఆయన ముఖ్య కారకుడు కాబట్టి ఆయన భక్తి చేసుకోవడం ద్వారా మనకి అన్ని సమకూర్చి పెడతారన్నమాట. కనుక ఈ యొక్క శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మన హ్యూమన్ లైఫ్, ఈ యొక్క మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటి అనేది నేర్చుకోవాలి. మన మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటంటే మనం యజ్ఞం చేయడం. ఆ యజ్ఞం ద్వారా భగవంతుని తృప్తి కొరకు యజ్ఞం చేయడం. అయితే ఈ కలియుగంలో మనకి ప్రభుపాదుల వారు, శ్రీ చైతన్య మహాప్రభు వారు చెప్పిన గొప్ప యజ్ఞం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? మహామంత్ర జపం. మహామంత్ర జపం, సంకీర్తన యజ్ఞం అంటారన్నమాట. సంకీర్తన యజ్ఞం, కాంగ్రిగేషనల్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే భగవంతుడు ఈ కలియుగం అనేది కలహాలకు ప్రతినిలయం అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఒకప్పుడు యజ్ఞాలు చేయడానికి ఎంతో నెయ్యి దొరికేది, మనకి ఎంతో గ్రెయిన్స్ ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కలియుగంలో ఏది చూసినా విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. సో ఒకప్పటిలాగా మనం ఇలా యజ్ఞాలు చేయలేకపోతున్నాం. అందుకే భగవంతుడు ఒక సింపుల్ ప్రాసెస్ని ప్రవేశపెట్టారనమాట మనందరి కోసం, ముఖ్యంగా కలియుగ వాసుల కోసం. అదేంటంటే సంకీర్తన మహాయజ్ఞం. సంకీర్తన మహాయజ్ఞం చాలా సింపుల్. మనం భగవంతుని యొక్క నామం తీసుకొని నామాన్ని చక్కగా ఉచ్చరిస్తూ నామాన్ని పలికితే చాలు, మనం ఎన్నో వేల కోట్ల సంవత్సరాల్లో, ఎన్నో కోట్ల జన్మలో చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎన్నో వేల అశ్వమేధ యాగాలు చేసి అంత పుణ్యఫలం లభిస్తుంది. ఎన్నో పుణ్య తీర్థాలు, పుణ్యస్థలాలు దర్శించిన యొక్క దర్శన భాగ్యం కలుగుతుందన్నమాట. కాబట్టి మనకి పరమేశ్వరుడు కూడా ఏమంటారంటే పద్మపురాణంలో, ఆనందం సర్వేషం విష్ణు ఆరాధనం పరం అంటారు. అంటే అందరి ఆరాధనలో కల్లా భగవాన్ శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైనది. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే భగవద్భక్తుల యొక్క ఆరాధన ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే భగవద్భక్తులను సేవ చేయడం ద్వారా భగవంతుని ఎంతో సంతోషిస్తారు. కనుక ప్రభుపాదుల వారు మనకి ఈ కృష్ణ చైతన్య సంఘం ద్వారా మనందరికీ భగవంతుని ఎట్లా ఆరాధించాలి అని మనకి నేర్పించడానికి వచ్చారనమాట. అంతేకాకుండా ఒకవేళ మనం భగవంతుణ్ణి గనక
ఆయన నామం తీసుకున్నప్పుడు భగవంతుని యొక్క శుద్ధ నామం కానీ ఆయన యొక్క లీలలు గుణగణాలు ఆయన ఏదైతే ప్రవేశపెట్టిన ఈ సంకీర్తన యజ్ఞంలో పాలు పంచుకలో అన్నప్పుడు మనము మాయాదేవికి లోనైపోతాం, మాయలో పడిపోతాం అన్నమాట. మాయలో పడిపోయినప్పుడు మనం ఏదైతే ఈ కర్మ బంధనం ఉంటుందో ఈ సత్వ రజస్తమో గుణంలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట, ఇరుక్కుపోతాం అన్నమాట. అందుకే వాటి నుంచి బయటకు రావడానికి భగవంతుడు ఈ సంకీర్తన యజ్ఞాన్ని ప్రవేశపెట్టారన్నమాట. భగవంతుడు మనకి భగవద్గీతలో 9.27 శ్లోకంలో ఏమంటారంటే, యత్ కరోషి యత్ అజ్ఞాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్యాసి కౌంతయ్య తత్ కురుస్మ మదర్పణం. నువ్వు ఏది చేసినా అర్జున, నువ్వు ఏది చేసినా, ఏది తీసుకున్నా, ఏది వదిలేసినా నాకు ఆఫరింగ్గా చేయి, నువ్వు నా కోసం చేయనన్నారు. అలా చేసినప్పుడు నీకు ఈ కర్మ ఫలితాలు అనేవి రావు, కర్మబంధంలో నువ్వు చిక్కుకోవన్నమాట. ఎందుకంటే వీటన్నిటికీ నువ్వు అతీతుడు అయిపోయావు, శుద్ధ సత్వ గుణంలోకి వెళ్ళిపోయావు. కాబట్టి భగవంతుడు మనం ఏం చేసినా తనకి అర్పించి చేయాలంటారు. ఇప్పుడు మనం తీసుకునే ప్రసాదం కూడా భగవంతునికి నైవేద్యంగా పెట్టే తీసుకుంటాము. కనుక వాటికి ఎట్లాంటి కార్మిక్ రియాక్షన్స్ ఉండవు. ఎప్పుడైతే భగవంతుడు మన యొక్క నైవేద్యాన్ని స్వీకరిస్తారో అప్పుడు అందులో ఉన్న ఏదైతే కంటామినేషన్ ఉంటుందో అదంతా పోయి స్పిరిచువలైజ్ అవుతుంది అన్నమాట. భక్తి అనేది టు స్పిరిచువలైజ్ ద మెటీరియల్ థింగ్స్. మనకున్న భౌతిక విషయాలని మనం ఆధ్యాత్మికంగా మార్చిపోతున్నాం అంతే. మన జీవితంలో చేసే ప్రతి కార్యక్రమం కానీ, మనం తీసుకునే ప్రసాదం దగ్గర నుంచి మనం సంపాదించే ఏ కొంత డబ్బు అయినా కూడా మనం కృష్ణ చైతన్య కార్యక్రమంలో వినియోగించినప్పుడు అది ఏమవుతుందంటే ఆధ్యాత్మికం అవుతుంది అన్నమాట. మనం బద్ధ జీవులమే, మనం భౌతిక శరీరంలో ఉన్నాము, భౌతిక పరమైన పనులు చేస్తున్నాం. అయినప్పటికీ మనం భగవంతునికి నివేదించినట్టయితే, భగవంతుని గురించి చేసినట్టయితే, భగవంతుని యొక్క తృప్తి కోసం, ఆనందం కోసం చేసినట్టయితే మనము ఖచ్చితంగా ఆధ్యాత్మికతను సంచరించుకుంటాము. దాని ద్వారా మన నేచర్, మన కాన్షియస్నెస్ కూడా ఆధ్యాత్మికం అవుతుంది. సో వీఆర్ స్పిరిచువలైజ్. అయితే ఇది కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళు చేయడానికి లేదు అన్నట్టు ఎక్కడా లేదు. ఎవరైనా చేయొచ్చు, బ్రాహ్మణులు చేయొచ్చు, క్షత్రులు చేయొచ్చు, శూద్రులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. భగవద్భక్తి అందరికీ. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని కానీ, ఈ హరే కృష్ణ మహామంత్రం కానీ మనం సీరియస్గా తీసుకొని మనం భగవంతుని యొక్క కృపకి పాత్రలం అవ్వాలి. అంతేకాకుండా ఒకప్పుడు లాగా కలియుగంలో ఎన్నో కలహాలు ఉన్నాయి, ఎన్నో స్కేర్సిటీస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది, చాలా కంటామినేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా భగవంతుడు ఎంతో దయ చూపించి మనకి ఎంతో సింపుల్ ప్రాసెస్ని ఇచ్చారనమాట. ఆ సింపుల్ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కనుక మనం ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా ఏదైతే ఈ మాంసాహారం తీసుకోవడము, ఆ తర్వాత జూదము, మద్యపానం చేయించడము ఇలాంటివి చేయకుండా మనం ఒక చక్కని సాత్వికమైన జీవితాన్ని గడుపుతూ మనకి ప్రభుపాదుల వారు, ఆచార్య వారు చెప్పిన విధంగా వాళ్ళు మనకి ఏదైతే బాట చూపించారో ఆ బాటలో నడుస్తూ గురు పరంపరను వారిని, మన యొక్క దీక్ష శిక్ష గురువుల వాళ్ళు ఇచ్చిన చక్కని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ మనం మరింత ముందుకు వెళ్ళాలి, భక్తిలో మరింతగా ముందుకు సాగాలి. అలా అయినప్పుడు మన గురువులు, మన ఆచార్యులతో పాటు భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తారు. దాంతో పాటు మనం కూడా ఎంతో ఆనందంగా ఈ జీవితాన్ని గడుపుతూ చివరికి మనం చేసిన ఈ ఆధ్యాత్మికత కార్యక్రమాల ద్వారా మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ మనకి లభిస్తుంది. హరే కృష్ణ. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, కొద్దిగా లేట్ అయింది టెక్నికల్ ఇష్యూస్ ద్వారా. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దాంట్లో ఇప్పుడు చెప్పిన శ్లోకంలో పర్జన్యాద్ అంటే లభించడమా ప్రభుజీ?
మాతాజీ ఇప్పుడు శ్లోకం ఉంది కదా ప్రభుజీ, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్. పర్జన్యాద్ అంటే లభించడమా? పర్జన్యాద్ అంటే వర్షాల ద్వారా రావడం అన్నమాట. యజ్ఞాద్ భవతి పర్జన్యం. సో యజ్ఞాలు చేయడం వల్ల వర్షం కూడా వస్తుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అయితే ఇది రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. హైదరాబాద్ లో ఒకసారి ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క శిష్య బృందంతో వచ్చినప్పుడు అనంతపూర్ ఆ ఏరియా అంతా కరువు కాటకాలతో ఉందన్నమాట. అయితే వీరు అనుకున్నారు, మీరంతా ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి నిజంగా ఈ సంకీర్తన ద్వారా వర్షాలు కురుస్తాయా అంటే ప్రభుపాదుల వారు కురుస్తాయి అని చెప్పారు. ప్రభుపాదుల వారు వారి యొక్క శిష్య బృందంతో మన హైదరాబాద్ లోనే అక్కడ మేడ్చల్లో ఆయన ఒక పెద్ద సంకీర్తన కార్యక్రమాన్ని చేశారనమాట. దాని ద్వారా నిజంగానే కూర్చాయి అనమాట. ఇది మనకి లైవ్, దిస్ ఈస్ రికార్డెడ్. మనకి సంకీర్తన ద్వారా ఎలా వర్షాలు కురుస్తాయి, మనం యజ్ఞం చేయడం ద్వారా భగవంతుడు ఎలా తృప్తి చెంది మనకి కావాల్సినవన్నీ ఇస్తారనేది మనకి ప్రభుపాదుల వారు నిరూపించి చూపించారు. కనుక సంకీర్తన యజ్ఞంలో అసలు సంకీర్తన యజ్ఞం చాలా పవర్ఫుల్ అన్నమాట. ఏదైనా జరుగుతుంది. సో మనం దాన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. సంకీర్తన యజ్ఞంతో మనం అనుకున్న గమ్యానికి చేరుకుంటాము. మనకి భగవంతుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ కరుణని కృపని చూస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. రత్న లలిత మాతాజీ. హరే కృష్ణ. రత్న లలిత హరే కృష్ణ ప్రభుజీ. అది అన్మ్యూట్ అవ్వట్లేదు ప్రభుజీ. మొన్న అక్కడ మనకి నందనవనంలో జగన్నాథ యాత్ర అయింది కదా, రథయాత్ర. ఆ రోజు కొంతసేపు అయ్యాక 5 అలా అయ్యేటప్పటికి కొంతమంది వచ్చేసాం, వాన మొదలైంది. అయ్యో పాప అందరూ తడిసిపోతున్నారని చాలా బాధపడుతుంటే మన గోవర్ధన గిరిప్రభు అన్నారు, హరేనామ సంకీర్తన చేస్తే వర్షాలు పడతాయంటారు, మనం హరినామ సంకీర్తన చేసి వాన కొంచెంసేపు పడకుండా అడుగుదాం కృష్ణ భగవానుని అని అందరం చెయ్యండి అన్నారు. అని హరే కృష్ణ 3 సార్లు చదివాం ప్రభు. ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ టైంలో కొంచెం స్లో అయింది. సారే ఆశ్చర్యపోయి మళ్ళీ ఇంకొక 3-4 సార్లు చదువుదాం అన్నారు. మళ్ళీ ఇంకోసారి చదివితే ఆల్మోస్ట్ పూర్తిగా ఆగిపోయింది వాన. ఆయన మీ అందరికి నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఆయన అదే అన్నారు, చదివితే పడతాయి, మనం ఇప్పుడు ఆపడానికి చదువుతున్నాం, ఆగి కొంచెం సేపు ఆగాలి, లేదా రథయాత్ర అంతా ఇబ్బంది అయిపోతుంది కదా, రథం రావాలి చేయాలంటే వాన నీళ్ళలో అంతా ఇబ్బంది అయిపోతుందని తలుచుకుంటే నిజంగానే వాన ఆగిపోయి చక్కగా వచ్చేసింది రథం. చాలా హ్యాపీగా అనిపించేది అది. సార్ మళ్ళీ తర్వాత లాస్ట్ లో కూడా చెప్పారు ప్రభుజీ, చూసారా మనం చదివాం 2 సార్లు చదివితే చక్కగా వాన ఆగి రథయాత్రకు ఇబ్బంది లేకుండా వచ్చింది. లాస్ట్ టైం చాలా పెద్ద వాన పడిపోయి భోజనాలు చేసే టైం చాలా ఇబ్బంది పడ్డాం, అప్పటికప్పుడు వాన పెద్దది. ఇంకా అలా అవ్వలేదు, ఆగిపోయింది. చక్కగా అందరూ హాయిగా భోజనాలు చేశారు, రథం ఈ లోపల వచ్చింది, తీసుకొచ్చారు, అందరూ డాన్స్ చేశారు, చాలా బాగా జరిగింది. అందుకే నాకు అప్పుడు అనిపించింది, ఓహో హరే కృష్ణ మంత్రంతో వాన కావాలన్నా తెప్పించచ్చు, వాన వద్దన్నా ఆపచ్చు అనమాట అని. అది నిజంగా మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్ అది, మేము అందరం చూసాం లైవ్ లో. మీరే ప్రత్యక్ష సాక్షి. ప్రత్యక్ష సాక్షి ప్రభుజీ, మేమే చూసాం. చూసాం ప్రభుజీ. చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ మాతాజీ. ఇలాంటి లైవ్ ఇన్సిడెంట్ ని, లైవ్ పాస్ట్ టైం ని షేర్ చేశారు మీరు చక్కగా. థ్యాంక్ యూ ప్రభుజీ. అదే అన్నారు సార్ అనే చేసాం. 3 సార్లు చదివేటప్పటికే ఆగింది కొంచెం, ఇంకొక 3 సార్లు చదివాడు పూర్తిగా 10 మినిట్స్ మొత్తం కంప్లీట్ గా ఆగిపోయింది అంతే వాన. అసలు వాన లేదు. మనకేం తెలుస్తుందంటే భగవంతుడు రెసిప్రోకేట్ అవుతున్నారు. హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఆయన రెసిప్రోకేట్ అవుతారు. అవును ప్రభుజీ. శ్రద్ధ, మనకు శ్రద్ధ ఉంటే, మనలో శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు రెస్పాండ్ అవుతారు. అందరూ అదే కోరిక, వాన రాకూడదు, రథయాత్ర ఇబ్బంది జరగకూడదు, చక్కగా బాగా జరగాలి అని అందరం కోరుకుంటూ అందరం గట్టిగా చదివాం. 3 సార్లు అంతే చక్కగా ఆగిపోయింది. రథం తర్వాత దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కు ఎంతో రథం వచ్చింది. చాలా బాగా జరిగింది. భగవంతుడు కూడా వర్షం కురిపిస్తారంట. అదే చెప్పారు, మామూలుగా హరినామ సంకీర్తన వాన పడుతుంది, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ రథయాత్ర ఇబ్బంది జరగకుండా మనం హరినామ సంకీర్తన చేసి వాన పడకూడదు అని ప్రభువుని కోరుకుందాం, కృష్ణ భగవాన్ని కోరుకుందాం అని చెప్పి చేశారు. అదే జరిగింది. హరే కృష్ణ. హరే కృష్ణ.
ఇంకెవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? నా గురించి హరే కృష్ణ మాత గురుజీ. హరే కృష్ణ. 3.9 శ్లోక చెప్పలేదు గురూజీ. మాతాజీ ఇప్పుడు మనం చెప్పేది 314 శ్లోక కదా గురూజీ. ఓకే, ముందు మనం 39 శ్లోక చెప్పలేదు, మిస్ అయింది. 3.9 చెప్పలేదా? హరే కృష్ణ చెప్పలేదు మాతాజీ గురూజీ. చెప్పారు మాతాజీ. 18th జరిగింది అది. చెప్పారు మాతాజీ. చెప్పారు. చెప్పారు మాతాజీ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన చెప్పారు మాతాజీ. మీకు రికార్డింగ్ కావాలంటే గ్రూప్ లో షేర్ చేస్తాం మాతాజీ మళ్ళీ. రికార్డింగ్ పెట్టండి గురూజీ, పెట్టండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. ఓకే మ్యామ్, నాకు తెలిసి చెప్పే ఉంటారు. సో అంత సీక్వెన్స్ లోనే వెళ్తున్నాం అనమాట, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. హరే కృష్ణ. మీరు ఎవరైనా ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఒక 2-3 వాక్యాల్లో చెప్పగలుగుతారా? రత్నలలిత మాతాజీ. రత్నలలిత మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, లక్ష్మి మాతాజీ. ఓకే, చెరు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీరు ఏం నేర్చుకున్నారు ఈ శ్లోకం నుంచి? రత్నలలిత మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకంలో మనకి అన్నం అనేటువంటిది ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి అన్నం అనేటువంటిది అవసరం. కానీ అన్నం ఎలా వస్తుంది? మొక్కల ద్వారా వస్తుంది అందరికి. మొక్కలకి ఎలా వస్తుంది అంటే ఫుడ్ సైకిల్. అది ఎలా వస్తుంది అంటే మొక్కలు మనం విత్తనాలు భూమిలో నాటినంత మాత్రాన మొలక రావు, నీళ్లు తగిలితేనే వస్తాయి. ఆ నీళ్లు ఎలా వస్తాయి అంటే పర్జన్య గర్జనం అంటారు కదా, ఆ మేఘాల నుంచి వస్తుంది. మేఘాలు ఎలా ఫార్మ్ అవుతున్నాయి అనే దానికి యజ్ఞం నుంచి మేఘాలు ఫార్మ్ అవుతున్నాయని చెప్పారు. అది నేను దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ప్రభుజీ. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞకుండాల్లో రకరకాల వనమూలికలు వేస్తారు. మామిడి, జూబి, వేప, తులసి, రకరకాల వనమూలికలన్నీ వేస్తారు. వాటి తాలూకు ధూమం చాలా పొగ రూపంలో పైకి పెడుతూ ఉంటుంది, ఆకాశంలోకి పెడుతూ ఉంటుంది. ప్లస్ ఆ యొక్క హోమం చేసేటప్పుడు వచ్చేటువంటి వేడి వల్ల చుట్టూ వాతావరణంలో ఉండే నీటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా అది ఆవిరి రూపంలో ఆవిరి అయిపోయి పైకి పెడుతుంటుంది. ఆవిరి ఎప్పుడు కానీ దాంట్లో దుమ్ము ధూళి ఏమీ లేకపోతే అలా పైకి పోయి తేలిపోతూ ఉంటుంది. మనం ఈ హోమం చేసేటప్పుడు దాంట్లోంచి వచ్చే ధూళి కణాలు కూడా కలిసి, ధూళి కణాలు, ఈ వాటర్ వేపరు ప్లస్ ఈ వనమూలికలు అన్ని కలిసి మేఘాలుగా ఫారం అవుతాయి. మేఘాలుగా ఫారం అయి పైకి పెడతాయి. వెళ్ళిన తర్వాత వర్షాలు వస్తాయి. పూర్వకాలంలో అంటే కృతయుగంలో లేదా త్రేతాయుగంలో అప్పుడు హోమాలు యజ్ఞాలు చాలా చేసేవారు. దశరథుడు ఎన్నో రోజులు యజ్ఞం చేసి అందులోంచి మనకు అమృత పాత్ర రావడం, అది ప్రసాదం అందరూ వాళ్ళు ముగ్గురు తింటే వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు పుట్టడం అది చూసాం మనం. అదే ద్వాపరయుగం వచ్చేటప్పటికి కొంచెం కలి ప్రభావం ఎక్కువవుతూ కొంచెం యజ్ఞయాగాదులు తగ్గుతున్నాయి. కృష్ణ భగవానుడు యజ్ఞం అక్కర్లేదు, మీరు కొండలకు పూజ చేయండి గోవర్ధనగిరికి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? సరే సారమైనటువంటి మేఘాలు పైకి ఎడతాయి, బానే ఉంది. కానీ ఆ మేఘాలు మళ్ళీ భూమి మీదకి వాన రూపంలో రావాలంటే ఏం కావాలి? వాటికి చల్లటి గాలి కావాలి. ఇప్పుడు కొండలు ఉన్నాయంటే చాలా ఎత్తుగా ఉండి ఆకాశంలో ఎగిరేటువంటి మేఘాలను అడ్డుకుంటాయి. కొండల మీద సిద్ధంగా చెట్లు ఉంటాయి కనుక ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి వాటర్ వేపర్, చల్లటి గాలి, మామూలుగా డ్రై ఏరియాలో కంటే చెట్లు ఉన్న చోట తడి ఉంటుంది, ఎందుకంటే పెర్స్పిరేషన్ ఉంటుంది కదా, చెట్లలోంచి బాష్పోత్సేకం వల్ల ఆ చల్లటి గాలి తగిలి ఆ మేఘాలు ఇక్కడ వర్షించేస్తాయి. అంటే మేఘాన్ని అడ్డుకుంటుంది, ఒక గోడ మాదిరిగా అలా వెళ్ళిపోయే మేఘాలని కొండలు అడ్డుకుని కొండల మీద వాన పడుతుంది. అది దానివల్ల కొండంతా ఇంకా సస్యశ్యామలంగా ఇంకా బాగా పెరుగుతుంది. ప్లస్ ఆ పడిన ఎక్సెస్ వాటర్ అంతా నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అదంతా డౌన్ లోకి వచ్చి నదుల రూపంలో మారి ప్రవహించి ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నింటినీ కూడా పంటలు, పాడి పంటలు పెరిగేలాగా, ధాన్యమో, వరో, చెరుకో, పంటలు, పళ్ళు, కూరలు అన్ని పండేలా చేస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు అక్కడ మీరు యజ్ఞం చేయకపోయినా కూడా మీరు కొండకు పూజ చేయండి అని చెప్పాడు. అక్కడ ఆ ద్వారా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొండకు పూజ చేయడం ద్వారా కొండ అడ్డుకుని మేఘాలు వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల వానలు పడతాయి. సో కింద ఉన్న ప్రదేశం అంతా చాలా సస్యశ్యామలంగా మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో కృష్ణ భగవానుడు యజ్ఞం కన్నా కూడా ఇది చాలా ముఖ్యం, కొండకు పూజ చేయండి అని చిన్న వయసులో 7 ఏళ్ల వయసులో చెప్పాడు. కానీ భగవద్గీత చెప్పేటప్పుడు యజ్ఞాలు అందరూ చేయాలని చెప్పారు. అంటే అక్కడ అన్ని చోట్ల కొండలు ఉండాలి లేకపోవాలి లేవు కదా. కానీ వేదాల ప్రకారం యజ్ఞం చేయడం ద్వారా ఈ హోమధూమం వెళ్ళి అంతా దాని నుంచి మనకి వాటర్ వేపర్ వల్ల మనకి మేఘాలు ఫారం అవుతాయి కనుక అందరూ యజ్ఞాలు చేయాలి.
యజ్ఞం అనేటువంటిది ప్రతి అంటే మీరు చెప్పినట్టుగా పూర్వం మొదట్లో ఋషులు, ఇప్పటికీ ఋషులు, ఇప్పటికంటే అప్పుడు కూడా ఎప్పుడు ఋషులు అయినటువంటి వాళ్ళు 365 డేస్ రోజు పొద్దున్న సాయంత్రం యజ్ఞం చేస్తారు. వాళ్ళు లోక కళ్యాణం కోసమే చేస్తారు. వాళ్ళకి స్వార్థం కోరికలు ఉండవు. నాకు ఇది కావాలి ఇది కావాలని కోరికలతో చేయరు. ఎందుకంటే వాటర్ వేపర్ వెళ్ళాలి, మేఘాలు ఫారం అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోనే వాళ్ళ హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మనం ఇప్పుడు చేయలేకపోయినా కొన్ని చోట్ల ఇప్పటికీ కొంతమంది ఆయుర్వేద వాళ్ళు, వేదాలు చదివేటువంటి వాళ్ళు కూడా సాయంత్రం పూట ఆవు పేడ పిడకలు వేసి దాని మీద అన్ని రకాల ద్రవ్యాలు వేసి హోమం చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా అంటే చుట్టూ ఉండేటువంటి పరిసరాల్లో బ్యాక్టీరియాలు ఇవి తగ్గుతాయి సైంటిఫిక్ గా, ప్లస్ మేఘాలు ఫార్మ్ అవడానికి ఈ రకంగా ఉపయోగపడుతుంది అనమాట అని చెప్పి నాకు అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. మీరు దీని వెనుకున్న సైన్స్ అంతా రివీల్ చేశారు, మీరు చాలా స్టడీ చేశారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. మన వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ దిస్ ఈస్ నాట్ బ్లైండ్ ఫెయిత్. ఎస్, అది బ్లైండ్ గా చెప్పలేదు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు మనకి లేవండి. దాన్ని ఆ యాంగిల్ ఇప్పుడు మనకి ఇక్కడ గాలి కనిపించట్లేదంటే మన కళ్ళు చూడలేకపోతున్నాయి, కానీ గాలి లేదని కాదు అర్థం. మనం చేతితో గాలి పట్టుకోలేకపోతుందంటే మన చేతిగా కెపాసిటీ లేదు. అదే 10 రూపాయలు బుడగ కొని ఊదాం అనుకోండి, ఆ బుడగలో మనం గాలిని పట్టుకుంటున్నాం కదా, అంటే ఆ బుడగగా కెపాసిటీ ఉంది, మన చేతికి లేదు, మన కంటికి లేదు. అంతే తేడా. మనకి చాలా రకాలు పూర్వం శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా 99% కరెక్ట్. అవి వాటికి అర్థం చేసుకునేంత నాలెడ్జ్ మనకు లేదు. అది వాటిని తెలుసుకునేంత తెలివితేటలు లేదా నాలెడ్జ్ లేదా వాటిని గ్రహించగలిగే శక్తి మనకు లేక వాటిని ఆ బ్లైండ్ ఫైత్ తీసి పారేస్తున్నారు. కానీ అవన్నీ చాలా సైంటిఫిక్ గా ప్రతిదీ చాలా కరెక్ట్. అందుకే నేను ఎప్పుడు అలా సైన్స్ ని శాస్త్రాన్ని కొరలేట్ చేసి చూసుకుంటాను. అలా నాకు నమ్మకం కలిగినవన్నీ నేను ఫాలో అవుతాను. అది కనిపించకపోతే ఏమిటో అనిపిస్తుంది, కానీ లేకపోతే సాధ్యమైనందుకు ఆలోచిస్తాను. లేదంటే ఇలాంటి వీడియోలు చూడడం, వినడము, ఎక్కడైనా బుక్స్ చదవడం చేసి ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, దీనికి సైంటిఫిక్ రీజన్ అంటే సైన్స్ స్టూడెంట్, నాకు అలా కొంచెం అన్ని ఆలోచించి అది సైంటిఫిక్ గా దీంట్లో వెనకాల రీజన్ అనమాట అని నేను అనుకుంటూ ఉంటాను. పిల్లలు కూడా మనం అలా చెప్తే వాళ్ళకి అది ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఆ యజ్ఞం నమ్మకం దేవుడు వస్తాడా వాన కురిపిస్తాడట, దేవుడు వాన కురిపించాడు. ఆ యజ్ఞంలో జరిగే ఇంత మార్పు, ఇంత సైకిల్ అంతా సైన్స్, కెమిస్ట్రీ బోర్డు అంతుంది, కెమిస్ట్రీ ఫిజిక్స్ బోర్డు ఉంది. అక్కడ ఫిజికల్ ఫామ్ నుంచి కెమికల్ ఫామ్ చేంజ్ అన్ని వచ్చే దాంట్లో అన్ని జరిగి వాన పడతాం. అది పిల్లలకి మనం అర్థమైనా చెప్పగలిగితే దే విల్ ఆల్సో బిలీవ్ ద ట్రెడిషన్, బిలీవ్ అవర్ ట్రెడిషన్ అండ్ దే విల్ ఆల్సో ఫాలో. మీ స్టూడెంట్స్ చాలా మర్చి చెప్పే వాళ్ళు ఈ రోజులలో చాలా తక్కువ. అది అలా చెప్పగలగాలి. చెప్తే వాళ్ళకి కూడా అర్థమైతే వాళ్ళు కూడా చక్కగా అన్ని ఫాలో అవుతారు, చేస్తారు. ప్రతిదీ బ్లైండ్ ఫెయిత్ లా కాకుండా దీని వెనకాల లాజిక్ ఇది చెప్తే అది చాలా బాగా జరుగుతుంది. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. గురుజీ చెప్పనా గురుజీ? మాతాజీ చెప్పండి. ఈ సమస్త ప్రాణులన్నిటికీ ఆహారం అవసరం. ఆ ఆహారం ఉత్పత్తి అవ్వాలంటే వర్షాలు పడాలి. ఆ వర్షాలు పడాలంటే యజ్ఞ యాగాదులు చేయడం వల్ల ఆ వర్షాలు పడతాయి. ఆ వర్షాలు అనేవి ఈ కలియుగంలో, యజ్ఞాలు అనేవి ఈ కలియుగంలో చాలా మంది చేసే ఓపికలు లేవు ఎవరికి. అలాగనేసి యజ్ఞాలు చేయకపోయినా ఆ హరినామ స్మరణ చేస్తే యజ్ఞం చేసినంత ఫలితం. దానివల్ల వర్షాలు పడి మనందరము సస్యశ్యామలంగా పంటలు పండి అందరము సుఖంగా ఉంటామనేసి ఈ తాత్పర్యం గురించి నాకు అదే అర్థమైంది. అయితే మనకి యజ్ఞాలు చేయడానికి అంత పవిత్రంగా ఉంటూ ఉచ్చరించే చక్కటి మంత్రాలు ఉచ్చరించే ఆ పురోహితులు లేరు కలియుగంలో. అందుకోసం అని మనకి హరే కృష్ణ మహామంత్రమే అన్నిటికంటే గొప్పదని చెప్పేసి భగవంతుడు ఈ హరినామ సంకీర్తన తీసుకొని వచ్చారన్నమాట. అప్పట్లో ఆ యుగాలలో ఉన్నంత ప్యూరిటీ కలియుగం వాసులకు ఉండదు. అందుకే మనకి సింపుల్ ప్రాసెస్ ఇచ్చారనమాట. అవి తొక్క తీసి జస్ట్ చేతికి ఇస్తున్నారు అనమాట. ఇంకా నోట్లో కూడా పెడుతున్నారు డైరెక్ట్ గా, జస్ట్ నవ్వులు సరిపోతుందని. కలియుగంలో అందరికీ అంత ఓపిక లేదు. ఓపిక లేదని తెలుసుకున్నారు కాబట్టి మనకి ఈజియెస్ట్ ప్రాసెస్ ఇచ్చారన్నమాట. ఈజియెస్ట్ ప్రాసెస్ చేయొచ్చు. మతానికి కూడా ఎట్లాంటివి లేదన్నమాట, ఎవరైనా చేయొచ్చు. స్నితిగా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పాలా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మన
ఫుడ్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది అంటే ఫార్మర్ నుంచి వస్తుంది. ఆ గ్రెయిన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి విత్తనాల వల్ల వస్తాయి. వేస్తే చెట్టు వస్తుంది. అది ఊరికేనే రాదు కదా, వాటర్ ఉండాలి కదా. సో రెయిన్స్ ఆడాలి. అప్పట్లో బోర్స్ లేకుండే కాబట్టి వాళ్ళు రెయిన్స్ ని యూజ్ చేస్తారు వాటర్ కి. సో ఆ రెయిన్స్ ఆడాలంటే మనకి క్లౌడ్స్ కావాలి. క్లౌడ్స్ ఎలా ఫామ్ చేస్తారంటే యజ్ఞాలు చేయడం వల్ల పొగ ద్వారా ఫామ్ అవుతుంది క్లౌడ్. చుట్టూ ఉన్న పరిసరాల్లో వాటర్ వేపర్ అబ్జర్వ్ చేసుకుని అది రెయిన్ వస్తుంది. దానివల్ల చెట్లు పెరిగి మనకి ఫుడ్ వస్తుంది. హరి బోల్ చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అలా అవ్వాలంటే? హరే కృష్ణ. హరే కృష్ణ. టైం అయిపోయింది. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? నితిక మాతాజీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చెప్పడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? ఓకే, సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, థ్యాంక్ యూ మాతాజీస్. మీరు చక్కగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అండ్ లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. బట్ స్టిల్ సమ్హౌ కృష్ణాస్ మర్సీ మళ్ళీ కనెక్ట్ అయ్యాము. అండ్ ఇంకా చాలా డిస్కస్ చేసుకునేది ఉంది, కాకపోతే కొంచెం టైం ఫ్యాక్టర్ అది కూడా దాన్ని బేస్ చేసుకొని సో కొద్దిగా కుదించి చెప్పాను. సో ఏదన్నా తప్పులుగా చెప్పుకుంటే క్షమించండి. సంహౌ మీరందరి యొక్క అసోసియేషన్లో చక్కగా భగవంతుని యొక్క గుణగణాన్ని కీర్తించుకుంటూ భగవంతుడు మనకి చెప్పిన ఈ యొక్క భగవద్గీత సారాన్ని కూడా చక్కగా మనం అందరం నేర్చుకుంటున్నాము. అండ్ మాతాజీస్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు, శ్రద్ధగా వింటున్నారు, చక్కగా శ్లోకాలు నేర్చుకుంటున్నారు. ఎన్నో విషయాలు మనకి తెలియని విషయాలు కూడా మాతాజీ షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరం కలిసి భక్తి చేసుకుందాం, కలిసి భక్తిలో ముందుకెళ్దాం, కలిసి భక్తియుక్త సేవ చేస్తూ భగవద్ధామాన్ని చేరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.